హాయ్ హాయ్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా! సినిమాలు పూర్తిగా ఆపేసే అవకాశం ఉందని బయట వినిపిస్తుంది. నిజమే అనుకోవచ్చా? మేబీ ఆయన బిజీ షెడ్యూల్ వల్ల ఉండొచ్చు. కాకపోతే ఏంటంటే చూద్దాం. బట్ తెరలోకి వస్తే కూడా బాగుంటుంది కానీ ఆయన ఎంచుకున్న విధానం అయితే చాలా పెద్దది. డిప్యూటీ సీఎం అయితే నాట్ ఎ జోక్. ఇప్పటి మటుకైతే చెప్పలేం అంతే. అంటే ఇప్పుడు ఆయన ఉన్న బిజీ స్కెడ్యూల్ కానీ, ఆయన ఉన్న మూవీ లైనప్ చూస్తున్నా కానీ సంవత్సరాల పాటు అక్కడే షూటింగ్ టైమ్‌లో గడిచిపోతుంది. మరి డిప్యూటీ సీఎంగా ఆయన విధులను ఎప్పుడు పాటిస్తారనుకుంటున్నారు? యాక్చువల్లీ సినిమాల గురించి అని కాదు కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ప్రజలకు వచ్చేసేసి ప్రజల అవగాహన మొత్తం తీసుకోమని చూసుకుంది కదా. ఇప్పుడు గ్రామీణ తీసుకున్నట్టే నాట్ ఎ జోక్ అది. అది ఏదైతే పోస్ట్ తీసుకున్నాడో అతనికి అది చాలా పెద్ద పోస్ట్. ఇప్పుడు గ్రామాల నుంచి ప్రతి ఒక్క విలేజ్‌కి వెళ్ళి ప్రతి ఒక్క గ్రామాన్ని డెవలప్మెంట్ చేయడం అయితే నాట్ ఎ జోక్. ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. కాకపోతే సినిమాలు కొద్దిగా తగ్గుతుండొచ్చు కానీ బట్ చెప్పలేము. మేబీ ఛాన్స్ మన మన లక్ ఉంటే చూస్తాం, లేకపోతే ఇంకా వేరే కొత్తగా వాళ్ళని చూడగలుగుతాం. అంటే చంద్రబాబు అందరినీ కొన్ని కొన్ని సార్లు మాటలు తప్పుతూ ఉంటాడు. అందరినీ కొంచెం నమ్మిన విధంగా తీసుకెళ్ళడు అని బయట పెద్ద టాక్ అయితే వినిపిస్తుంది. సో, ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారిని కూడా ఏదైనా మోసం చేసే అవకాశం ఉంటుందా? అలా ఏం చేయలేడండి. ఎందుకంటే ఒకప్పుడు వేరు ఉన్నది. ఇప్పుడు సిట్యుయేషన్ ఇప్పుడు మనుషులు ఒకరోజు కాకపోతే ఒకరోజు మారుతారంటారు కదా. ఈసారి చంద్రబాబు గారు మారిండొచ్చు. మేబీ ఎందుకంటే ఇంతకుముందు టాక్ లెక్కైతే ఇప్పుడైతే ఆయన మీద రూమర్స్ అనేది లేదు. రూమర్స్ అనేది ఉంటదంటే 136 ఏమో సీట్స్ వచ్చాయి కదా! అవైతే గెలవలేరు కదా! అట్లా అని చెప్పేసి.